హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఈ వీడియోలో మీకు రాధేష్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సైన్స్ ఎగ్జిబిషన్లో. సో ఆ ఎక్స్పెరిమెంట్ వాటర్ కండక్టివిటీ ప్రూవ్ చేయడము, సాల్ట్ వాటర్ నార్మల్ వాటర్ యూజ్ చేసి లైట్ ఆన్ చేయడం అండి. చూసేయండి. నా ఎక్స్పెరిమెంట్ నేమ్ వాటర్ కండక్టివిటీ. మై ఎక్స్పెరిమెంట్ నేమ్ ఇస్ వాటర్ కండక్టివిటీ. నేను వాటర్ గుడ్ కండక్టర్ అని ప్రూవ్ చేస్తాను. కండక్టివిటీ అంటే ఏంటిది? కండక్టివిటీ అంటే అయాన్స్ ఫ్రీగా మూవ్ అయ్యి వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, దాన్ని కండక్టర్ అని అంటారు. దాని కెపాసిటీ ఉంది కదా, దాన్ని కండక్టివిటీ అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్ వాటర్ ఉంది, ఇక్కడ సాల్ట్ వాటర్. నార్మల్ వాటర్, దిస్ ఈజ్ సాల్ట్ వాటర్. 1 minute. ఇది నార్మల్ వాటర్ అండి, పోస్తున్నాము. ఇప్పుడు ఆ వాటర్ గ్లాస్లో పోసి ఈ వాటర్ దీంట్లో పోసి ఇప్పుడు సాల్ట్ వేయాలి. ఇప్పుడు వెళ్తామండి వాటర్లో పెడితే సాల్ట్ వాటర్లో నీ చెయ్యి ఇటు పెట్టు, చెయ్యి కనబడ. నార్మల్ వాటర్లో పెడితే కొంచెం వెలుగుతుంది, సాల్ట్ వాటర్లో పెడితే బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ నార్మల్ వాటర్లో పెట్టు. ఇక్కడ పెడితే మోటార్ ప్లాస్టిక్ కాబట్టి అది బ్యాడ్ కండక్టర్. గుడ్ కండక్టర్లో రోడ్లో కొన్ని వెహికల్స్ ఉంటాయి, అప్పుడు మనం ఫ్రీగా వెళ్ళలేం కదా, అది బ్యాడ్ కండక్టర్. గుడ్ కండక్టర్లో అయితే రోడ్లు ఏమీ లేవు, అప్పుడు మనం ఫ్రీగా వెళ్ళిపోతాం. గుడ్ కండక్టర్లో రెసిస్టెన్స్ 0, బ్యాడ్ కండక్టర్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందండి. సో ఇది ఫైనల్గా రాధేష్ చేసింది. రాధేష్కి ఫస్ట్ వచ్చిన ఎక్స్పెరిమెంట్. ఇక్కడ వాటర్ కండక్టివిటీ అని చూపిస్తున్నాం మేము. అంటే వాటర్లో ఇలా చూడండి, వాటర్లో పెడితే లైట్ ఆన్ అవుతుంది చూడండి. సాల్ట్ వాటర్ అయితే ఎక్కువ గ్లో అవుతుందండి, నార్మల్ వాటర్ అయితే లైట్గా గ్లో అవుతుందండి. అదిగోండి, నార్మల్ వాటర్లో లైట్గా గ్లో అవుతుంది, సాల్ట్ వాటర్లో అయితే ఎక్కువ గ్లో అవుతుంది. అంటే కండక్టివిటీ ఏ వాటర్ అయినా కానీ మనకు ఫుల్ కండక్టివిటీ ఉంటుంది, సాల్ట్ వాటర్లో ఇంకా ఎక్కువ ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ.